కేవలం ఆయన యొక్క శిలువ త్యాగానికి, పునరుద్ధానానికి ఒక 3 రోజులు మాత్రమే, భూస్థాపనకు 3 రోజులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగినట్లుగా మనం చూస్తాం. సమరైనటువంటి సీమోను ఇంటే మాత్రం దాదాపుగా సంవత్సరంన్నర కాలంలో జరిగినట్టుగా మనము చరిత్రను గమనించినటువంటి వారంగా ఉంటాం. ఈ విధంగా ఒక్కొక్కరి విధానంలో ఒక విధానంగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్టుంటే ఈ స్త్రీ పేరైతే మనకు తెలియదు, కానీ ఒక స్త్రీ మాత్రము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన యొక్క చేసినటువంటి యొక్క పనిని మనం చూస్తున్నాం. అక్కడ కొందరు అనేటి మాటను చూస్తాం, శిష్యులనే మాట కూడా మరొక దగ్గర ఉంది. తర్వాత ఎందుకు నష్టపరచబడ్డారని కోప్పడడం అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆ యొక్క 3-4 విషయాలను ఇందులో నుంచి మనం గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్టుంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఆ యొక్క భూస్థాపన నిమిత్తము ఆయన శరీరాన్ని అభిషేకించెను అనేటువంటి యొక్క మాటను మనం చూస్తాం. అభిషేకం అనేది కూడా మనకు తెలుసు. ఒలివ నూనెతో, తర్వాత ఇంకా నూనెతో అభిషేకించేటువంటి వారు. తర్వాత మరి ఈ విధంగా మనము దేవుని వాక్యములో పాత నిబంధనలో చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలో ఆయిల్తో అభిషేకించడం, లేకపోతే హస్త నిక్షేపణ చేయడం, ఈ విధంగా మనం చూస్తాం. వరాలు హస్త నిక్షేపణ ద్వారా అనుగ్రహించబడడం అనేది మనం చూస్తాం. యేసుక్రీస్తు ఏం చెప్పాడనంటే ఆయన శిష్యులు మళ్ళీ సంఘానికి చెప్పినటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడాలి అనే విషయాన్ని కూడా తెలియజేయడం అనేది మనం చూస్తాం. కాబట్టి అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పని కోసము అభిషేకించబడడం అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్టే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాడు. క్రీస్తు తండ్రి చేత అభిషేకించబడ్డాడు. క్రీస్తు అంటేనే అభిషక్తుడని అర్థం, మెస్సయ్య అంటే అభిషక్తుడని అర్థం. ఈ విధంగా అర్థాన్ని ఇస్తూ ఉంది మనకు. ఎందుకంటే ఆయన ఒక మెస్సయ్య, ఒక క్రీస్తు అభిషక్తుడు అనే యొక్క అభిషేకించబడినటువంటి వాడు. ఎందుకు అభిషేకించబడినటువంటి వాడు అనే విషయాన్ని కూడా 2 విషయాలను నేను మీకు తెలియజేస్తాను. ఒకటి ఏంటంటే అపవాది చేత పీడింపబడినటువంటి వారందరిని కూడా విడిపించి స్వస్థపరచడానికి అభిషేకించబడ్డాడు. అపోస్తల కార్యములు 10:38 మనం చూస్తాం. ఆ మాటను మనం చూస్తాం. పీడింపబడుచున్న వంటి వారు, ఎంత భయంకరమైన స్థితి తెలుసు అది. అలాంటి యొక్క పరిస్థితి నుంచి ఆయన ఆ కార్యం కోసం, ఆ పని కోసం అభిషేకించబడిన మాటను మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే మరి లూకా సువార్తలో మనం చూస్తాం, ఆ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు ఆ యొక్క సాతాను యొక్క శోధనను ముగించుకొని, అపవాది యొక్క శోధనను ముగించుకొని అరణ్యములో ఆ యొక్క ప్రార్థన ముగించుకొని ఆత్మ బలము చేత ఈ యొక్క గలిలే ప్రాంతానికి వచ్చి పరిచర్య చేశాడు. కానీ ఆయన యెరూషలేముకు వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథమును ఇవ్వబడ్డదనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన ఇవ్వబడినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ఎందుకు అభిషేకించాడు? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, ఇంకా నలిగిన వారిని విడిపించడానికి, ఇంకా ఈ సంవత్సరమును ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రజలు మార్పు పొంది, స్వస్థత పొంది, వారు రక్షించబడడం కోసము దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తును మనం చూస్తాం. అభిషేకించబడ్డాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అది యేసు ప్రభు వరకే కాకుండా తదంతరము తన యొక్క సేవకులు కూడా ఈ యొక్క అభిషేకాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత అదేవిధంగా తదంతరము
తనలో నుండి శిష్యులు కూడా, తన సంఘం తర్వాత శిష్యులు కూడా అభిషేకించబడడం, సంఘం అభిషేకించబడడం, ఈ విధంగా మనం చూస్తాం. లోకంలో ప్రజల యొక్క రక్షణ కొరకు, ప్రజల యొక్క విడుదల కొరకు అభిషేకించబడడం అనేది మనం చూస్తాం. తర్వాత రెండోదిగా మనం చూస్తే బీదలు అనే ఒక మాటను మనం చూస్తాం. ఇక్కడ లేదు కానీ కొందరు అనే మాట ఉంది, కానీ ఇంకొక దగ్గర ఏమని ఉందనంటే ఆ సందర్భం వేరు, కానీ చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే యూదా ఇస్కరియోతు కోపడినట్లు కూడా మనకు కనిపిస్తుంది, ఈ నష్టం ఎందుకు చేశారు అని. అంటే దాదాపుగా 1 సంవత్సరం పాటు బతికే వంటి యొక్క, సంవత్సరానికి సరిపోయే వంటి యొక్క ఖర్చు అన్నమాట అది. 300 దేనారులు అంటే ఒక్కరోజు కూలి 1 దేనారం. రోమా ప్రభుత్వం ప్రకారంగా 1 దేనారం అన్నమాట, ఒక నాణ్యము. అది ఎంత ఉంటుందో మీరే లెక్కేసుకోనండి. కాబట్టి సంవత్సరం అంతా సరిపోయే వంటి యొక్క ఆ జీతాన్ని త్యాగం చేసింది ఈ యొక్క స్త్రీ, త్యాగం చేసినట్లుగా యేసుక్రీస్తు కోసము మనం చూస్తున్నాం. కానీ అక్కడ యూదా ఇస్కరియోతు కోపడినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దొంగిలించే స్వభావము, అతడు సాతానుకు ప్లేస్ ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క సాతాను అతనిలో ప్రవేశించిన ఆ స్వభావం మొదటి నుంచే ఉండిపోయింది. సంఘంలో ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు, శిష్యుల్లో ఉన్నాడు, పరిచర్య చేశాడు, ప్రార్థన చేశాడు, కానీ ఈ స్వభావం మాత్రం పోలే. దొంగిలించే స్వభావం అనేది పోలే. ఎందుకంటే ఈయన కోశాధికారి, ఈయన ఈ కానుక పెట్టే కానుక సంచి ఆయన దగ్గర ఉండేది. కాబట్టి ఎప్పుడూ దాని నుంచి దొంగిలించేటువంటి స్వభావం. కాబట్టి ఇది ఎందుకు, ఈ నష్టం ఎందుకు అనే మాట పేదల మీద ప్రేమ ఉండి కాదు, పేదల మీద ప్రేమ ఉండి కాదు. కాబట్టి అతని స్వభావాన్ని తెలియజేయడానికి అక్కడ రాయబడ్డది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పేదలు ఎల్లప్పుడూ ఉంటారు, అదొక పరిచర్య ఖచ్చితంగా మనం చేయాలి. పేదల పట్ల మనం ప్రేమ చూపించాలి. ఎందుకంటే పేదవాళ్ళు రక్షించబడి గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళు మార్పు చెందుతారు. కాబట్టి వాళ్ళకు మళ్ళీ ప్రేమ చూపించాలంటే విషయాన్ని మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదొక వింగు, అదొక భాగం. కానీ ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడేటువంటి విధానం అక్కడ కూడా మాట్లాడారు, ఇక్కడ కూడా కొందరు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ నష్టాన్ని ఇచ్చేస్తున్నారు అంటే విషయాన్ని. అయితే ఈమె చేసినటువంటి కార్యాల్లో మరి 3 విషయాలను మనం చూద్దాం. ఓకేనా, 3 విషయాలను మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటిదంటే ఈ స్త్రీ యేసు ప్రభు పట్ల చేసినటువంటి ఆ యొక్క సీమోను ఇంట ఉండడం తెలుసుకొని వచ్చి తనకు విలువైనది సంవత్సరం అంతా సరిపోయేటువంటి జీతాన్ని అంతగా అమ్మితే అంతగా వచ్చేవంటి యొక్క శ్రేష్టమైనటువంటి ఈ అత్తరును ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క తల మీద పోసి ఆయన శరీరానంతా కూడా అభిషేకించింది అనే ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక దేవుని పట్ల తీవ్రమైనటువంటి ప్రేమను చూపుతుంది. మొట్టమొదటిగా ఆయన చూపినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని పట్ల ఒక తీవ్రమైనటువంటి ప్రేమ. తనకున్నదంతా కూడా మరి యేసు ప్రభు యొక్క కోసం త్యాగం చేయడం. అలాంటి దేవుని పట్ల తీవ్రమైన ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారనంటే తనకు ఎంత నష్టం జరుగుతుందో చూడరు, ఇతరులు ఏమనుకుంటారని కూడా గమనించరు. కానీ తను ఏదైతే ఆ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటారో తప్పకుండా వ్యక్తపరుస్తారు. క్రీస్తు పట్ల, ఒక దేవుని పట్ల, యేసు క్రీస్తు ప్రభు పట్ల ఎంత ప్రేమ చూపిందంటే ఒక తీవ్రమైనటువంటి యొక్క ప్రేమను ఇతరులు ఏమనుకుంటారని లెక్క చేయలేదు, తనకు ఎంత నష్టం కలుగుతుందని లెక్క చేయలేదు, కానీ దేవుని కొరకు అంత త్యాగం చేసింది. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే ఎంత చేస్తుంది అనేది కాకుండా ఎంత మిగిలింది అనేది యేసు ప్రభు చూశాడు. ఎంత మిగిలింది అని చూసినప్పుడు వెనుక చూసినప్పుడు ఏం లేదు, 0 ఉంది. మిగిలింది ఇంకేమీ లేదన్నమాట.
అది ఆ యొక్క కార్యాన్ని యేసుక్రీస్తు కొనియాడనే విషయాన్ని మనం చూస్తాం. ఎంత మిగిలించుకోకుండా ఆమె పూర్తిగా మరి సమర్పించడం, మూత తీసి ఏమి కొద్దిగా కదా ఆ అత్తరు పోసింది అనడానికి లేదు. ఈ మత్తయి సువార్తలోనేమో పోసిందని ఉంది, కానీ ఇక్కడ పగలగొట్టి అని ఉంది. మార్కు సువార్తలో పగలగొట్టి అంటే చూడండి, పగలగొట్టానంటే పూర్తిగా ఏమి కూడా ఉంచుకోకుండా తన కొరకు మొత్తం కూడా ప్రభుకు సమర్పించింది, ప్రభు యొక్క శరీరాన్ని అభిషేకించిన విషయాన్ని మనం చూస్తాం. నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఒకసారి యేసుక్రీస్తు ఏది చర్చిలో ఆ యొక్క దేవాలయంలోకి వచ్చినప్పుడు అందరు కానుకేస్తున్నారంట. చివరిగా ఇంకెవరు వేశారు? వారి కలిగిల్లో నుంచి దాంట్లో నుంచి వేస్తున్నారు. కానీ ఆ యొక్క బీద స్త్రీ ఏం చేసింది చెప్పండి? బీద విధవరాలు ఏం చేసింది? తన కలిగినదంతా కూడా వేసింది. అంటే యేసుప్రభు ఏం చేశాడంటే ఎంత మిగిలి ఉన్నదని చూశాడు, కానీ ఎంత వేసేదని కాదు ముఖ్యం, ఏం ఉంచుకోకుండా వేసింది అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. తను కలిగినంత కూడా వేసడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఆయన ఏం చేశాడంటే మీ అందరికంటే ఎక్కువ ఇచ్చింది, తన కోసం ఏం మిగిలించుకోకుండా ఇచ్చింది అనే విషయాన్ని అక్కడ తెలియజేశాడు. కనుక ప్రియులారా, అంటే ఈ సమయం మందు మొట్టమొదటి యొక్క విషయం ఏంటంటే క్రీస్తు పట్ల మన యొక్క ప్రేమ ప్రాక్టికల్గా వ్యక్తిగతంగా మనం వ్యక్తపరచాలి. ఆయన యొక్క ఆయన పట్ల, ఆయన యొక్క కార్యం పట్ల, లేకపోతే ఆయన యొక్క పరిచర్య పట్ల, సువార్త పట్ల, సంఘ పరిచర్య పట్ల, క్రీస్తు పట్ల ప్రేమను వ్యక్తపరిచినట్లు అప్పుడు ఆయన లైవ్గా చేసింది. యేసుక్రీస్తును ప్రాక్టికల్గా అంటే చూసి చేసింది ఆ కార్యాన్ని. ఆయన తల మీద, ఆయన శరీరం మీద పోసింది. కానీ ఇప్పుడు ఆయన లేడు, శారీరకంగా లేడు, కానీ ఆత్మీయంగా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు పట్ల, ఆయన యొక్క పని పట్ల, ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దాని పట్ల మన యొక్క ప్రేమ పరిపూర్ణత కలిగినదిగా ఉండాలి. పరిపూర్ణమైన యొక్క ప్రేమగా ఉండాలనేది మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో ఆ యొక్క మార్క్స్ వార్త 14 అధ్యాయంలో మనం చూస్తే చాలా చక్కగా వివరించబడ్డది. మంచి కార్యము చేసింది. రెండోదిగా ఏ కార్యం చేసింది చెప్పండి? మంచి కార్యం చేసింది. మనము పిలువబడ్డది, మనము మార్పు చేయబడ్డది మంచి కార్యాలను చేయడానికి. చెడు కార్యాలు లోకములు ఏమన్నా ఉన్నాయి, కానీ మంచి కార్యాలను, క్రీస్తు పట్ల మంచి కార్యాలను చేయడం, ఇతరుల పట్ల మంచి కార్యాలు చేయడం. ఈ మంచి కార్యాలన్నిటివి మనం ఏం చేస్తాయంటే మనకు ప్రేమను తీసుకుని వస్తాయి, ఒక గౌరవాన్ని తీసుకుని వస్తాయి, ఒక రెస్పెక్ట్ని తీసుకొని వస్తాయి. ఎన్నో మనం చూస్తున్నాం. మంచి కార్యం అనేది మంచి స్వభావం ఉంటేనే, మంచి మనసు ఉంటేనే మంచి కార్యం చేస్తాం. అయితే ఈ మంచి స్వభావం, మంచి మనసు అనేది యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో అప్పుడే మన జీవితాల్లో వస్తుంది. సంఘం పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల, వ్యక్తుల పట్ల మంచి కార్యం అనేది చాలా అవసరం అండి. క్రీస్తు పట్ల మరి ముఖ్యంగా క్రీస్తు పట్ల మంచి కార్యం అనేది చాలా అద్భుతమైనది. అది పాశ్చాత్య దేశస్తులు గమనించి, మిషనరీలు గమనించి, మరి వారు ఇది మంచి కార్యము అని గమనించి మన దేశానికి వచ్చి ఏం చేశారు? మంచి కార్యాలు చేశారు. హాస్పిటల్ పెట్టారు, స్కూళ్ళు పెట్టారు కదా, మంచి విద్యను, వైద్యాన్ని అందించారు దేశానికి. ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వంటి యొక్క ప్రజలు చదువుకొని మంచి విద్యావంతులైనరు, జ్ఞానవంతులైనరు. మంచి కార్యం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనదండి మంచి కార్యం అనేది
చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసు పట్ల మంచి కార్యం ఈ స్త్రీ చేసింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి ఆ మంచి కార్యం అంటే ఆ అత్తరు విలువైనది ఇవ్వడం, తర్వాత అభిషేకించడం, ఆయన శరీరం మీద పోయడం, ఆయన తల మీద పోసినప్పుడు శరీరం అంతా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది మంచి కార్యమని యేసుక్రీస్తే నా పట్ల మంచి కార్యం చేసింది అని యేసుక్రీస్తే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మార్తా మరియల ఇంటికి వెళ్తే అక్కడ మనకు తెలుసు, లూకాసు సువార్త 10:38 తెలుసు ఏమనంటే, మార్త అనేకమైన విచారం కలిగి ఉంది, కానీ మరియ మాత్రము ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్టుంటే ఇది మంచిది, ఇది మంచి పని, ఇది మంచి కార్యము. అదే తిమోతి పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయములో 1 తిమోతి పత్రికలో మనం చూస్తే తమ కొరకు మంచి పునాది వేసుకున్నారు, తమ కొరకు మంచి పునాది కలిగి ఉన్నారు. చూడండి, మన కొరకు మంచి పునాది వేసుకోవడం అది ఎప్పటి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్రీస్తు కొరకు నీవు చేసే మంచి పని ద్వారా ఆరంభమవుతుంది. క్రీస్తు కొరకు నీవు చేస్తే మంచి పని, తదనంతరం చేయబడిన ప్రతి మంచి పని కూడా నీవు చేయగలవు అనే విషయాన్ని రెండోదిగా మనం చూస్తున్నాం. మూడోదిగా చక్కగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఏమైందంటే భూస్థాపన నిమిత్తము, నా భూస్థాపన నిమిత్తమును నా శరీరాన్ని అభిషేకించెను అటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏమని తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు అభిషక్తుడని, తర్వాత యేసుక్రీస్తు భూస్థాపన ద్వారా ఒక నిరీక్షణ మానవాళికి ఇచ్చాడు. ఇది ఎంత అద్భుతం! భూస్థాపన అంటే తెలుసు, సమాధి కార్యక్రమాన్ని. తర్వాత ఇంకా పల్లెటూళ్ళకి వెళ్తే మరి మనకు అనేకటువంటి భాషలు మాట్లాడతారు, వాడుతారు కదా, బొంద కార్యక్రమాన్ని, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి మనకి ఏం తెలియజేస్తుందనంటే ఏ రోజున మన యొక్క జీవితము అనేది లోకంలో ఒక భూస్థాపన స్థితిలోనికి మనం వెళ్తాం, భూస్థాపన కార్యక్రమంలోనికి మనం వెళ్తాం అనే విషయం. కానీ అలాంటి యొక్క విధానంలోనికి వెళ్ళకముందే క్రీస్తు కొరకు మనం ఏం చేశామనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఈ మూడోది మనకేమని తెలియజేస్తుందంటే ఈ యొక్క యేసు క్రీస్తు ముందే ఆయన బ్రతుకున్నప్పుడు చెప్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏమనంటే నా యొక్క భూస్థాపన నిమిత్తము నా శరీరాన్ని అభిషేకించెను. పునరుద్ధానాన్ని మనకు సూచిస్తుందండి. యేసు క్రీస్తు ద్వారానే మనకు ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం ద్వారానే ఆయన ఇంకా 3 రోజుల తర్వాత ఆ కార్యక్రమానికి ఆయన తిరిగి లేస్తాడనే యొక్క విధానంలోనికి వెళ్ళకముందే ఆయన ముందే చెప్తున్నాడు అనమాట. ఎక్కడైతే ఈయన చేసిన కార్యం ఉందో, ఎక్కడైతే ఈయన సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈయన చేసినటువంటి కార్యము తెలుపబడుతుంది. ఈ యొక్క 3 విషయాలు ఇందులో మనం నేర్చుకుంటున్నాం. కనుక ఈ సమయమందు మొట్టమొదటిగా మనము అభిషేకించబడ్డామా, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డామా, సేవకుల ద్వారా, అభిషేక్తుల ద్వారా, హస్తనిక్షేపణ ద్వారా అభిషేకించబడ్డామా, పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడడం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడే మన జీవితంలో మరి క్రీస్తు కొరకు పనిచేసేటువంటి ఆసక్తి మనలో వస్తుంది. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమ, క్రీస్తు పట్ల, క్రీస్తు ఎడల నీ సరళమైనటువంటి ప్రేమ, అదే యేసుప్రభు అని అంటాడు. ఒక ఇది ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఒక పరిచాయకుడు,
ఒక 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 పరిచారకుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తారనమాట. నేను ఏ ఏ ఏ విధంగా చేస్తే, ఏ మంచి కార్యం చేస్తే నేను వెళ్ళగలను, నేను ఏం చేస్తే వెళ్ళగలను అంటే, నీ పూర్ణాత్మతో పూర్ణ బలముతో నీ ప్రభు అయిన ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి నేను ఎట్లా పాటించాలి అన్నప్పుడు, అపూర్ణ బలము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ వివేకముతో నీ ప్రభు అయిన దేవుని ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగా అపూర్ణమనే యొక్క మనసుతో ప్రేమించే యొక్క విధానాన్ని మనకు నేర్పిస్తుంది. క్రీస్తు పట్ల నీ ప్రేమ ఎలా ఉంది అలాంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. రెండోదిగా, క్రీస్తు కొరకు ఏదైనా మంచి కార్యాన్ని చేస్తున్నావా అలాంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మూడోదిగా మనం చూస్తే, మనము ఏ రోజైనా తప్పక భూమికి చేరవలసిందే కాబట్టి ఖచ్చితంగా బ్రతుకున్నప్పుడే నాకు అనిపించింది ఏమనంటే, ఒక మంచి కార్యం అనంటే నాకు అనిపించింది, ఒక పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని, స్త్రీలను కానీ పురుషులను కానీ, పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని కానీ, ఒక తండ్రి లాంటి తల్లి లాంటిటువంటి వారిని పరామర్శించడం, వెళ్ళడం, పలకరించడం, వారితో మాట్లాడడం, తర్వాత వారి కొరకు ఏదైనా నీలో ప్రేరేపించినటువంటి విధానాన్ని తీసుకొని ఇవ్వడం, అది చాలా గొప్ప విషయం అండి. ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప ప్రేమ, ఒక గొప్ప మంచి కార్యం అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా నేను మళ్ళీ కలుసుకుంటున్నో లేదో, మళ్ళీ ఒకసారి వస్తానో రాను, మళ్ళీ ఒకసారి చూస్తానో చూడను, కొన్నిసార్లు చాలా బాధపడిన వంటి యొక్క ఆ సిచ్యువేషన్స్, ఆ సన్నివేషన్స్ మనకు ఉండనే ఉంటాయి. ఎందుకంటే, అరే ఇలా అయిందా, ఇలా జరిగిందా, అరే కనబడకుండా వెళ్ళిపోయిందా అని అంటుంటాం. అరే నేను కలుసుకోవాలనుకున్నాను, కొన్ని విషయాలు చర్చించుకోవాలనుకున్నాను, కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను, అయ్యో నేను తెలుసుకోలేకపోయానే, నేను కలుసుకోలేకపోయానే, నేను చెప్పుకోలేకపోయానే అని చెప్పాను అనుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది తప్పకుండా మనం చేయాల్సినట్టుగా, క్రైస్తవులంగా చేయాల్సినటువంటి విషయం. ఆ టైం పోయిందంటే మళ్ళీ దొరకదనమాట. పరిస్థితులు ఎప్పుడేమైతే తెలియని యొక్క విధానంలో ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఓల్డ్ ఏజ్ వచ్చినటువంటి యొక్క విషయాల్లో మిగతా వాళ్ళని కూడా మనం కలవాలి, కానీ మరి ముఖ్యంగా వాళ్ళ పట్ల కూడా ఎందుకంటే ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అనేటివి కొద్దిగా తక్కువైతే కాబట్టి మనము ఒక క్రైస్తవ సంఘంగా మనం వెళ్ళి దర్శించడము చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అది మంచి కార్యం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా 3 విషయాలు మనకు తెలియజేస్తున్నాయి ఈ యొక్క వచనం నుంచి. కాబట్టి ఈ విషయాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా క్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా ఆ యొక్క భూస్థాపన ద్వారా మనము గొప్ప యొక్క పాఠాన్ని ఆ యొక్క స్త్రీ మనకు నేర్పిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. మనం ఏం చేస్తామనంటే, ఆ యేసు ప్రభు పనుల పట్ల వదిలిపెట్టి, యేసు కొరకు ఏం చేసినవనంటే యొక్క విధానాన్ని వదిలిపెట్టి, యేసు మీద ఎంత ప్రేమ చూపినవనంటే విధానాన్ని వదిలిపెట్టి మనం ఏం చేస్తామనంటే ఇతరుల పట్లని మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడు పేదలు అనేది ఎప్పుడు ఉంటారు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా పరిచర్య చేయొచ్చు, కానీ పేదల కొరకు చేసేదానికంటే క్రీస్తు కొరకు నీవు ఇంకా ఏం చేసినావు అనేది కూడా చాలా లిఖితించబడతాయి, తెలియజేయబడతాయి. అందుకే అపోస్తలుడు పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు, 4వ అధ్యాయంలో రాస్తాడు, ఏమనంటే వారి సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. నిజంగా అపోస్తలుడు పౌలు రోమా పత్రిక 16వ అధ్యాయంలో అనేకమైన విషయాలు రాస్తాడు. 1వ వచనంలో, నా కొరకు పలాని వాళ్ళు ఇదిగో ఈ విధంగా త్యాగం చేశారు, నా పరిచరులు ఈ విధంగా మంచి కార్యం చేశారు. ఇది క్రీస్తు కొరకు వారి పట్ల చూపినటువంటి ప్రేమ, క్రీస్తు కొరకు చేసినటువంటి మంచి కార్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. వారి ప్రాణాన్ని ఇవ్వడానికైనా కూడా తెగించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచిది, సంతోషం. ఈ సమయంలో మరి చక్కగా అన్న నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నిండైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం.
మీరందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఆ విధంగా వాక్యం ఏం చెప్పిందో దాన్ని మనం ఫాలో అయ్యేటట్లుగా, ఆ విధంగా ఫాలో అయ్యి మనం నేర్చుకొని బలపడేటువంటి విధానంగా ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క మాటలను దీవించి మన వీటిలో ఆశీర్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒకవేళ సమయం ఎక్కువైనట్లుంటే క్షమించండి.